హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖ్యాతి క్రియేషన్స్. మనం ప్రతిరోజు బ్లౌజ్ బ్యాక్ డిజైన్ బాగా అందంగా కనిపించాలనుకుంటాం కదా. అందులోంచి ఇవాళ నేను ఒక డిజైన్ పిక్ చేసి అది నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. దాన్ని ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని డిజైన్స్ చూపిస్తాను మీకోసం నేను. ఈ ఓవెన్ షేప్ లాగా గీసుకొని అందులో ఒక సైడ్ వచ్చేసి పొట్లీ బటన్స్ పెడదాం, ఇంకా కింద వచ్చేసి షో బటన్స్ పెడదాం అనుకుంటున్నాను. పైన 3 ఇంచెస్లో హై నెక్ కాబట్టి 3 ఇంచెస్లో ఒక రౌండ్ తీసుకున్నాను. అలానే యాజ్ ఇట్ ఈస్గా మన నెక్ డీప్ ఎంత ఉందో దానికి మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ కింద నుంచి ఓవెన్ షేప్ గీద్దామని చెప్పి అలాగ మార్కింగ్ వేసుకున్నాను. దాన్ని రెండో సైడ్ కూడా వస్తేనే మనం ఆ మార్కింగ్ వేసుకోగలం కాబట్టి అలా ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అంతా అలానే ఫస్ట్ కింద మార్కింగ్ పడింది కదా, దాన్ని అలానే గీస్తున్నాను. ఇప్పుడు మనము ఆ లీఫ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. లీఫ్ ఆర్ ఓవెన్ షేప్ ఏదో నాకు వచ్చింది. ఓవెన్ షేపా లీఫ్ షేపా అనేది కూడా మీరే కామెంట్ చేసి చెప్పండి ఏం షేప్ గీసాను అని. నేనేమో ఓవెన్ లాగా కనిపిస్తుంది. ఓవెన్ వచ్చేసి మనం ఒక సైడ్కి పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుగా గీసాను అనుకుంటున్నాను. చూడండి, నాకేమో లీఫ్ షాప్ లాగా అనిపిస్తుంది. తీరా దాన్ని చూస్తే దాన్ని అలానే యాజ్ ఇట్ ఈస్గా కిందకు ఒక మార్కింగ్ వేసేస్తున్నాను ఓపెన్ చేసుకునే దానికి. అక్కడ షో బటన్స్ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పోట్లీ బటన్స్, టోటల్ పోట్లీ బటన్స్ పెట్టేసుకున్నాము. పోట్లీ బటన్స్ చాలా వీడియోస్లో చూసింటారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అని చెప్పి నేను పోట్లీ బటన్స్ని క్లియర్గా చూపించట్లేదు. మీకు కావాలి అనుకుంటే నేను ఎలా పోట్లీ బటన్స్ చేస్తున్నాను అని చెప్పి నాకు కామెంట్ చేసి నన్ను అడిగితే నేను మీకు ఆ పోట్లీ బటన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ మనం అదిగోని పోట్లీ బటన్స్ ఎలా రెడీ చేశాను అనేది ఒకసారి చూపిస్తున్నాను. ఆ క్లాత్ మొత్తాన్ని పోట్లీ బటన్స్ చేసి రెడీగా పెట్టేసుకున్నాము అంటే కొంచెం వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది కదా. నేను ఈలోపు పోట్లీ బటన్స్ అన్నీ రెడీ చేసేసి నెక్స్ట్ బ్యాక్ ఇలా కట్ చేస్తున్నాను. కటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి నెక్స్ట్లో మనం ఏ చిన్న పొరపాటు చేసినా కూడా మనకు ఆ నెక్ అనేది డిస్టర్బ్ అవుతుంది. 1-2 సార్లు చూసుకొని మార్కింగ్ వేసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అంతే కదా. చూడండి ఒకసారి అలా మార్కింగ్ వేస్తున్నాను. మీకు ఎటు సైడ్ కావాలనుకుంటే అటు సైడు మార్కింగ్ వేసుకోవచ్చు. చూడండి ఒకసారి. నెక్స్ట్ మనం ఇప్పుడు దాన్ని మెయిన్ క్లాత్, బ్లౌజ్ పీస్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దానికి జాయింట్ చేసుకోవడమే మనకు ఒక టాస్క్. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా. మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్కి నేను ఎలా జాయిన్ చేస్తున్నాను అనేది చూడండి ఒకసారి క్లియర్గా. నేను నెక్ కట్ చేయలేదు. ఫస్ట్ పై పీస్ని కానీ దేన్ని నేను నెక్ కట్ చేసుకోలేదు. చాలా వరకు అందరు ఏం చేస్తారు, రెండు ఒకేసారి కట్ చేస్తారు. కానీ నేను దేనికి అలా కట్ చేయను. జాయిన్ చేశాకనే కట్ చేస్తాను. హెచ్చు తగ్గు ఏదైనా ఉంటే చూసుకొని మనం కటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి లైనింగ్ పీస్ మాత్రమే కరెక్ట్గా కట్ చేసుకుంటాను. ఎంత కొలత రావాలి ఏంటి అని కరెక్ట్గా చూసుకొని లైనింగ్ పీస్ మాత్రమే కట్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం మెయిన్ క్లాత్ మీద పేస్ట్ చేసేయడమే. మీరు ఖచ్చితంగా ఇవి బాల్ పిన్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని చేయండి. నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ మెయిన్ చేసేస్తున్నాను. కానీ మనం ఆ పిన్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాక క్లాత్ అటు ఇటు జరగదు కాబట్టి చేసేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఆ లీఫ్ షేప్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే తీసుకొస్తున్నాను. తీసుకొచ్చేసాక ఎండింగ్ అండ్ స్టార్టింగ్ కొంచెం రఫ్ చేస్తే మనకు కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఎక్కడైనా సరే మనకి జాయింట్ అవుతుంది అన్న కాడ ఎండింగ్ అండ్ స్టార్టింగ్ రఫ్ బ్యాక్ అండ్ ఫ్రంట్కి రఫ్ ఇచ్చేసామంటే మిషన్ మీద స్టిచ్చింగ్ మనకది అలా గట్టిగా కుట్టు నిలబడిపోతుంది అన్నమాట. లేదనుకోండి స్టార్టింగ్ ఎక్కడైనా జాయింట్ దగ్గర ఊడిపోయిందంటే మొత్తం పొడొచ్చేస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ వాళ్ళు రౌండ్ అనేది నీట్గా కరువు తిరగాలి కాబట్టి మనము అలా కట్స్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి
రౌండ్ దగ్గర అనేది క్లాత్ మడత పడకుండా మనకు క్లియర్గా తిరుగుతుంది, అందుకోసం అలా టక్స్ చేస్తారు. ఇప్పుడు మనం ఆ క్లాత్ని తిప్పేసుకొని ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి షేప్ అనేది రెడీ. ఇప్పుడు దాన్ని ఎలా మనం రెడీ చేసుకుంటే అది అంత అందంగా కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ ఒక స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. చూడండి ఒకసారి బాగా. ఎక్కడైనా ఒక మూల స్క్వేర్లో కానీ ఎక్కడైనా సరే ఒక మూల ఏదైనా వచ్చింది అంటే దానికి నీడిల్ దించి పాదం ఎత్తాము అంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం కానీ దేనికోసమైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారు అంటే మోర్ టిప్స్ ఇస్తుంటాను. ఇలాంటి వీడియోస్లో బ్యాక్ డిజైన్స్ చూపిస్తుంటాను. నేను చేసే ప్రతిదీ మీకు ఇందులో వీడియోగా అప్లోడింగ్కి రావడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను, కొంచెం బిజీగా ఉంటే తప్పితే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుంటేనే వాళ్ళని సపోర్ట్ చేస్తేనే మీకు ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా చాలా వస్తాయి. అందుకోసమే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చూడండి ఒకసారి, దానికి కూడా స్టిచ్ కదలకుండా వేసేసాను. ఇప్పుడు మనం దాన్ని ఈ పక్కకి తెచ్చి జాయిన్ చేసేసుకున్నాము అంటే మనకు నెక్ డిజైన్, బ్యాక్ నెక్ డిజైన్ ఈజ్ రెడీ. అక్కడ షో బటన్స్ పెట్టుకుందాము. వాళ్ళ బటన్స్ తెచ్చేసుకొని ఇవి ఉంటాయి కదా షో బటన్స్, అవి తెచ్చి అక్కడ పెట్టేసుకున్నాము. దాని మీద ఒక డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సింగిల్ స్టిచ్ వేసుకుంటే బ్యాక్ అలా పిగిలొస్తుంది. రఫ్ కంపల్సరీ చేసుకోవాలి. ఇక్కడ పోట్లీ బటన్స్ సెట్ చేద్దాం. ఇప్పుడు పోట్లీ బటన్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో పోట్లీ బటన్స్ అన్నీ. వాటిని మనం ఇప్పుడు ఖచ్చితంగా లీవ్ షేప్ ఒక సైడే పెడదాం, అన్ని సైడ్స్ వద్దు మనకి. మొత్తం పెట్టేస్తే అంత బాగోదనిపించింది, అందుకనే నేను ఒక సైడ్ మాత్రమే పెడుతున్నాను. డిజైన్ కొంచెం వేరియేషన్స్ రోజుకోటి వస్తుంటాయి కదా, మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా దానికి తగ్గట్టుగా. అలానే ఇది కూడా చేద్దాము. ఒక సైడ్ అంతా కింద వైపు పోట్లీ బటన్స్ పెడుతున్నాను. నీట్గా కొంచెం టైం తీసుకొని అయినా సరే నీట్గా పేస్ట్ చేయండి వాటిని. చూడండి ఎంత నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకు అంత నీట్గా కనిపిస్తుంది. అలాగా పోట్లీ బటన్స్ అన్నీ నీట్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అన్ని చోట్ల డబల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ చేస్తేనే మనకి స్టిచ్చింగ్ గట్టిగా నిలబడతాయి. ఒక స్టిచ్ వేసి వదిలేసామంటే వాళ్ళ చేతికి వెళ్ళగానే అన్నీ ఊడొచ్చేస్తాయి. స్టిచ్చింగ్స్ పోట్లీ బటన్స్ అన్నీ ఒకే సైజులా ఉండేలాగా చూసుకొని చేస్తున్నాను. సైడ్ అయిపోయింది. ఇలా నెక్స్ట్ మనం దీన్ని అంతటినీ ఒకసారి స్టిచ్చింగ్ వేసుకుంటే క్లాత్ ఎక్కడ ఉగ్గులు అనేది రాకుండా, మడతలుగా కానీ ఉగ్గులుగా కానీ లేకుండా నీట్గా ఉంటుంది. అలానే పోట్లీ బటన్స్ కూడా 2 స్టిచ్చింగ్ వేస్తున్నాను ఊడి రాకూడదని. రఫింగ్ కంపల్సరీ చేయండి, ఎక్కడైనా సరే రఫ్ చేస్తేనే మనకి స్టిచ్చింగ్. చూసారా లీవ్ షేప్ వచ్చిందా పర్ఫెక్ట్గా. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ పేస్టింగ్ ఎంత లైనింగ్ పీస్ ఏం కనిపించకుండా పేస్ట్ చేసుకుంటూ వచ్చేయడమే. చూడండి స్టిచ్చింగ్ చేసాక ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ అంతా ఎక్స్ట్రాస్ అంతా ఇప్పుడు కట్ చేసుకుంటే మనకి ఎక్కడ ఉగ్గులు అనేది రాకుండా నీట్గా ఉంటుంది.
నెక్ దగ్గర వచ్చేసి మనం మెడ పీసు జాయిన్ చేసుకొని లోపలికి హెమ్మింగ్ పెట్టేస్తాం కదా, అలా పెట్టేస్తాను. అంతే, తక్కువ బడ్జెట్లో ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే నెక్ డిజైను. ఇది మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యూ డిజైన్స్ మీకు ఫర్దర్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.